ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం గైస్, క్రికెట్ ట్రేడింగ్ అంటే ఏంటి. ఓకే, క్రికెట్ ట్రేడింగ్ ఎలాగ చేయాలి మీరు చూసినట్లయితే గైస్, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే గైస్, సో 2 టీమ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ టీంలోన 300 అండ్ సెకండ్ టీంలోన 280 రూపీస్. 2 టీంలో కూడా మైనస్ లేదు. నేను పెట్టిన డబ్బులు ఇక్కడ మైనస్లో లేవు. సో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఎట్లాగా మనం కూడా క్రికెట్ ట్రేడింగ్ చేయాలి. ఓకే, దాని గురించి గైస్ ఈ ఛానల్ నేను ఓపెన్ చేశాను. ఓకే, సో ఈ వీడియోలో మనము క్రికెట్ ట్రేడింగ్ని ఎట్లా చేయాలి అనేది మనం మాట్లాడుకుందాము. నేను చాలా స్క్రీన్ షాట్ తీసుకుంటాను గైస్, ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఓకే, సో ఎట్లా మనము క్రికెట్ ట్రేడింగ్ చేయాలి, క్రికెట్ ట్రేడింగ్లోన మనం ఎట్లా డబ్బులు సంపాదించాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న ఒక ప్రమోషన్. ఓకే, నేను బ్రేక్ వెళ్ళిపోతాను గైస్. ఇక్కడ చూసినట్లయితే గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై ఫర్ లెర్నింగ్ లైసెన్స్, అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది గైస్, నేను డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడానికి గైస్ నేను ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేశాను. నేను పార్ట్ టైం డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసే ఆర్టీఓ వర్క్ చేస్తున్నాను గైస్. మీకు కూడా ఇప్పటిదాకా ఓకే లైసెన్స్ లేకపోతే గైస్ నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లోన ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను. ఆ ఫామ్లో మీరు ఫిల్అప్ చేసి నాకు పంపిస్తే నేను మీకు కాల్ చేస్తాను, లేకపోతే వాట్సాప్లోన మెసేజ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే లెర్నింగ్ లైసెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాలి. సో నేను మీకు ఎలాగా హెల్ప్ చేయగలను ఇక్కడ గైస్, నేను ఆర్టీఓ వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు నాకు కాంటాక్ట్ అయితే గైస్ మీరు ఆన్లైన్లోన ఈజీగా అప్లై చేసుకోవచ్చు లెర్నింగ్ లైసెన్స్ అనేది. ఓకే, సో బైక్ కోసమైనా కార్ కోసమైనా మీరు ఎట్లా అప్లై చేయాలనేది మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ టెస్ట్ ఇవ్వలేకపోతున్నారు, డైరెక్ట్ ఆర్టీఓ ఆఫీస్లో వెళ్ళి మీరు టెస్ట్ ఇవ్వలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు అంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే గైస్, ఈ సర్వీస్ మీకు కావాలంటే గైస్ నేను డిస్క్రిప్షన్లోన లింక్ ఒకటి ఇచ్చాను. ఓకే, గూగుల్ ఫామ్స్ ఒక లింక్ ఇచ్చాను, అక్కడ మీ ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, ఓకే, తర్వాత వెహికల్ టైప్. ఓకే, వెహికల్ టైప్ అంటే కార్ కోసమా బైక్ కోసం అనేసి అక్కడ మీరు టైప్ చేసి నాకు సెండ్ చేయొచ్చు. అలాగే మీరు అప్లై చేశారు, ఆల్రెడీ అప్లై చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లో రిసీవ్ అయిపోద్ది. అలాగే మీ పాస్వర్డ్ రిసీవ్ అయిపోద్ది పేమెంట్ చేసిన తర్వాత. ఓకే, పాస్వర్డ్ అప్లికేషన్ నెంబర్ మీరు నాకు సెండ్ చేస్తే గైస్ నేను లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ పాస్ చేసి మీకు పంపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు 2 టీంలోన ఓకే క్లోజ్లో ఉన్నాను, అంటే ప్రాఫిట్లో ఉన్నాను. ప్రాఫిట్ బుక్ సెట్ అంటారు దీన్నే. సో ఇక్కడ నేను కట్టిన డబ్బులు నేను ఎటువంటి తీసుకెళ్ళిపోయాను గైస్, అదే లాస్ కోట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కోట్ అంటే ఏంటి తెలుసుకోవాలి గైస్. లాస్ కోట్ అంటే గైస్, ఇప్పుడు మనము ఒక ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నడుస్తుంది అనుకో, మనము ఇండియా గెలవాలనేసి ఇక్కడ బెట్ చేసామనుకో, అక్కడ మనము ఎంత మనము గెలవాలనేసి బెట్ చేస్తే అన్ని డబ్బులు అక్కడ మైనస్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఎక్కడ మైనస్ చూపిస్తుంది. ఓకే, ఇండియాలోన మనము ఇండియా గెలవాలి అనుకుంటే గైస్, మనము ఇండియా దగ్గర ఇండియా గెలవాలనేసి మనం ఇక్కడ బేక్ చేస్తే గైస్, ఇక్కడ చూసినట్లయితే బేక్ అండ్ లే అంటే గైస్, ఇక్కడ మీరు తెలిసి ఉంటుంది బేక్ అంటే ఏంటి, లే అంటే ఏంటి. బేక్ అంటే ఈ టీం గెలవాలనేసి, లే అంటే ఈ టీం ఓడిపోవాలనేసి. ఇక్కడ మనము సింపుల్ బేక్ అండ్ లే దగ్గర మనం క్లిక్ చేసి మనము బీట్ చేసుకోవచ్చు. ఓకే, బెట్ చేసిన తర్వాత గైస్ మనకి ఇక్కడ ఏ టీంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇండియాలో ఓడిపోవాలనేసి నేను ఇక్కడ లే చేస్తే గైస్, నేను ఇక్కడ సౌత్ ఆఫ్రికాలోన మైనస్ అయిపోద్ది డబ్బులు. ఓకే, ఆ డబ్బుల్ని మనము ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి మనము బెట్ చేసి ఎలాగని ఇండియా గెలుస్తుంది అనేసి మనము అలాగా ఆ డబ్బుల్ని రిటర్న్ లాస్ కోట్ చేయకుండా అలా ఉండిపోతే టీం గెలిస్తే మన డబ్బులు మనకు వస్తాయి అండ్ ప్రాఫిట్ డబ్బులు కూడా మనకి వస్తాయి. కానీ ఒకవేళ క్రికెట్ అనేది అన్‌ప్రెడిక్టబుల్ గేమ్. ఓకే, సో దానివల్ల గేమ్ గెలుస్తారా లేకపోతే ఓడిపోతారా అది మనం చెప్పలేము. సో దాన్ని బట్టి అక్కడ మనము డబ్బులు ఒక గేమ్ విన్ అయినా ఒక గేమ్ లాస్ అయిపోతాము. సో అందుకనేసి ఈ వీడియో నేను తీసుకొస్తాను గైస్. మనము
ఏ టీం ఓడిపోయినా గైస్, ఏ టీం గెలిచినా మనకి డబ్బులు వచ్చేలాగా మనం ఇక్కడ ట్రేడింగ్ చేయాలి. ఓకే, ట్రేడింగ్ ఎట్లా చేయాలి అనేది నేను ఈ ఛానల్లోన ముందున వీడియోస్ తీసుకొస్తాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇక్కడ చూసినట్లయితే చూడండి ప్రాఫిట్లో ఉన్నాను. ఏ టీం గెలిచినా నాకు కూడా అయితే డబ్బులు వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ సౌత్ ఆఫ్రికా, ఇండియా. ఓకే, ఇండియాలో నేను చూడండి ఇక్కడ లేచేసాను. ఓకే, ఇండియా నేను మైనస్లో ఉన్నాను అండ్ సౌత్ ఆఫ్రికాలోన ప్లస్లో ఉన్నాను. ఓకే, ఈ మ్యాచ్లోన సౌత్ ఆఫ్రికా గెలిచింది, నాకు వచ్చిన డబ్బులు. కానీ నేను ఈ డబ్బుల్ని లోస్ కోట్ చేసుకున్నాను, అంటే నేను పెట్టిన డబ్బుల్ని నేను తీసుకున్నాను రిటర్న్. అలాగే ఈ టీం చూడండి, నేను పెట్టిన డబ్బుల్ని లోస్ కోట్ చేసిన తర్వాత ప్రాఫిట్ బుక్ సెట్ చేశాను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఏ టీం గెలిచినా నాకు డబ్బులు వచ్చినాయి. అలాగే ఈ టీం చూడండి, ఈ టీంలోన ఏ టీం గెలిచినా నాకు డబ్బులు వచ్చినాయి, ఎందుకంటే నేను ప్రాఫిట్ బుక్ చేశాను గైస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది కూడా ప్రాఫిట్ బుక్ చేశాను గైస్. ఇలాగే మనం కూడా ట్రేడింగ్ చేయాలి. ఓకే, సో ఎట్లా ట్రేడింగ్ చేయాలి అనేది నేను ముందు నా వీడియోస్ తీసుకొస్తాను, డోంట్ వరీ. ఓకే గైస్, సో ఇలాగ మనము ట్రేడింగ్ అనేది ఇట్లా చేయాలి గైస్. మనము డైరెక్ట్గా బెట్ చేసిన తర్వాత టీం గెలుస్తుందేమో అనేసి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనము ఇక్కడ బెట్ చేస్తాం గైస్, మన ఫేవరెట్లో వస్తే మనము మా డబ్బులు రిటర్న్ తీసుకెళ్ళిపోవాలి మన ఐడిలోన. అలాగే రిటర్న్ తీసుకెళ్ళిపోయి గైస్ మనము మన ప్రాఫిట్ని సెట్ చేయాలి, అంటే ప్రాఫిట్ని బుక్ చేయాలి. ఓకే, బుక్ చేసి వదిలేసారనుకో ఏ టీం గెలిచినా మీకు డబ్బులు వస్తాయి. ఓకే, సో దీన్ని అంటారు క్రికెట్ ట్రేడింగ్. ఓకే గైస్, సో ఈ వీడియోని నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఓకే, సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.